డ్రగ్స్ కేసులో డీజే సిద్ధార్థ్ అడ్డంగా దొరికిపోయాడు. కొంతకాలం నుంచి సిద్ధార్థ్ పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఆయన కదలికలపై పక్కాగా ఫోకస్ పెట్టి మరీ రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. డీజే సిద్ధార్థ్ తో పాటుగా మరొక వ్యక్తికి కూడా డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు నార్కోటిక్ బ్యూరో పోలీసులు. మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో నిత్యం పబ్బులకు వెళ్తున్న వారిపై ఫోకస్ పెట్టారు. 16 మందిని అదుపులోకి తీసుకుని టెస్టులు చేయగా ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇందులో ఒకరు డీజే సిద్ధార్థ్, మరొకరు స్వరూప్ గా గుర్తించారు. కొంతకాలంగా డీజే సిద్ధార్థ్, స్వరూప్ కదలికలపై నార్కోటిక్ పోలీసులు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సిద్ధార్థ్, స్వరూప్ తో పాటుగా ఇంకెవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో దర్యాప్తు చేస్తున్నారు. మరికొంతమంది అనుమానితులపైన ఫోకస్ పెట్టారు. స్కూల్లో, కాలేజీల్లో డ్రగ్స్ నిర్మూలనపై చర్యలు చేపడుతున్నామని చెప్పారు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండిల్య. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డ్రగ్స్ నిర్మూలనకు మేనేజ్మెంట్లు సహకరించాలని కోరారు. స్కూళ్లలో ఒక రిటైర్డ్ పోలీసును రిక్రూట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. స్టూడెంట్స్ బ్యాగుల్లో ఈ సిగరెట్స్, గాంజా, లిక్కర్ బాటిల్స్ ఉంటున్నాయని ప్రతిరోజు స్కూల్ బ్యాగ్లను చెక్ చేయాల్సిందని చెప్తున్నారు. విద్యా సంస్థల్లో జూనియర్లను కొంతమంది సీనియర్లు డ్రగ్స్ కోసం ఉపయోగించుకుంటున్నట్లుగా తమ దృష్టికొచ్చిందని అలర్ట్ గా ఉండాలంటూ యాజమాన్యాలని హెచ్చరించారు పోలీసులు.